వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఒక అందమైన ఆదర్శనీయమైన అసలు సిసలైన పల్లెటూరిని చూపించబోతున్నాను. పదండి చూసేద్దాం. మనం ఇప్పుడు ఆ అందమైన ఆదర్శనీయమైన ఆ గ్రామానికి వచ్చేసాం. ఆ ఊరి పేరే కూర్మ గ్రామం. ఇంతకీ గ్రామం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇరుమండలం మండలంలో శ్రీముఖలింగం దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీముఖలింగానికి 6 కిలోమీటర్ దూరంలో ఈ కూర్మ గ్రామం అనేది ఉంటుందన్నమాట. కిట్టాలపాడు అనే ఒక చిన్న పల్లెటూరికి పక్కనే ఈ గ్రామం కూడా ఉంటుంది. పూర్వకాలంలో అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన భారతీయులు ఆచార సాంప్రదాయాలు కానీ వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అన్నది ఈ గ్రామంలో మనం చాలా వరకు చూడొచ్చు. కష్టపడుతుంటారు బయట కార్పొరేట్ లైఫ్ అట్లా డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అని దేనికోసం ఈ శరీరాన్ని పోషించినారు. మేము ఎంత కష్టపడినా ఎంత మంచి చూసుకున్నా ఈ శరీరం ఏదో ఒక చనిపోతుంది అన్నదా. కానీ భగవద్గీతలో ఏం చెప్తుందంటే మనం ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ. మనం ఇప్పుడు ఎవరైనా చనిపోయారు మనం ఏమంటాం, నేను వెళ్ళిపోయారని అంటాం. ఎవరు వెళ్ళిపోయారు? శరీరం అక్కడే ఉంది కదా. ఆ లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పటి వరకు ఆత్మ శరీరం ఉంటుంది, శరీరం జీవితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ వదిలేస్తుందో శరీరం చనిపోతుంది. సో మనం ఈ శరీరం ఎలా అంటే ఈ జస్ట్ ఒక బయట డ్రెస్ లాగా అన్నమాట. లోపల ఉన్న ఆత్మ మనం ఇప్పుడు జస్ట్ ఈ బయట మనం వేసుకున్న డ్రెస్ని మంచిగా ఉతికేసి పర్ఫ్యూమ్ కొట్టాము కానీ ఏం తినలేదు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం లేదు కదా. అలానే జస్ట్ శరీరం కోసం కష్టపడి ఆత్మ గురించి మనం ఆలోచించకపోతే మనం హ్యాపీగా ఉండలేము అన్నమాట. సో అందుకే మనం చూడొచ్చు, బయట జనాల దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కూడా జనాలు హ్యాపీగా లేరు, జనాలు సుఖంగా లేరు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నారు, శరీరం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, శరీరాన్ని భోగిస్తున్నారు, కానీ ఆత్మ గురించి ఏం చేయట్లేదు. సో అందుకే మీరు ఎంత చేసినా ఎన్ని ప్రయత్నం చేసినా శరీరం కోసం చేసి ఆత్మ కోసం చేయకపోతే అప్పుడు హ్యాపీగా ఉండలేదు అన్నమాట. అదే ఇక్కడ కూర్మ గ్రామంలో మేము కరెంట్ కూడా వాడట్లేదు, ఇక్కడ టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేవు. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ శరీరం కోసం ఎంత వరకు అవసరం ఉందో అంతవరకు కష్టపడతారు. అంటే ఒక 6-7 గంటలు ఏదో వ్యవసాయం చేస్తారు, ఆహారం కోసం, బట్టలు తయారు చేస్తారు వేసుకోవడానికి. ఇల్లు కూడా మట్టి సున్నంతో కట్టిన ఇల్లు, కంప్లీట్ న్యాచురల్గా ప్రకృతిలో భగవంతుడిని మనకి ఇచ్చారు. సో ప్లస్ భగవంతుడి సేవలో ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కార్యం భగవంతుడి సేవ అన్నమాట. వాళ్ళు వ్యవసాయం చేసే ద్వారా వచ్చిన పంట భగవంతుడి నైవేద్యం పెట్టి ప్రసాద రూపంలో స్వీకరిస్తాం. అలా ప్రతి ఒక్క పని ఇక్కడ భగవంతుడి సేవ అన్నమాట.
సో అవన్నీ లేకుండా కూడా కరెంటు, ఫోన్ ఇవన్నీ లేకుండా కూడా ఇక్కడ జనాలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతు సేవలో ఉన్నారు. అది జీవితంలో మనం హ్యాపీగా ఉండాలంటే భగవంతు సేవ చేస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. భగవంతు సేవ చేయకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం హ్యాపీగా ఉండలేము అన్నమాట. భగవంతు సేవ చేయడం అంటే భగవంతు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతు గురించి తెలుసుకోవడం, అంటే భగవద్గీత లాంటి శాస్త్రం చదవడం, భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రాలు చదవడం, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకు భగవంతుడు సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం అన్నమాట. అప్పుడు మనం ఇక్కడ లేకుండా ఎక్కడ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. స్కూల్లో వాళ్ళకి ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ ఏముండదు, అవసరం లేదు. బతకడానికి అవన్నీ అవసరం లేదు. ఏవి బేసిక్గా బేసిక్ నేర్పిస్తాం వాళ్ళకి, చదవడం రాయడం. తర్వాత వృత్తి శిక్షణ ఉంటుంది వాళ్ళకి, వ్యవసాయం చేయడం. అవును, ఇవి ఇంపార్టెంట్ లైఫ్. మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఆహారము, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. సో వీటికి సంబంధించి వాళ్ళకి నేర్పిస్తాం. వ్యవసాయం చేయడం, ఆహారం పండించుకోవడం, బట్టలు తయారు చేయడం, గూడు గుడ్డ అట్లా. సో ఇల్లు తయారు చేయడం, వంటలు చేయడం. ఇప్పుడు మీరు చూసారు అంత గురుకుల పిల్లలే వండుతున్నారు అక్కడ. వాళ్ళు ఈజీగా ఒక 400-500 మంది కోసం వండవచ్చు అనమాట. డెవలప్ చేస్తారు అన్నమాట. వాళ్ళు ఇంకా పెద్ద బయట వెళ్ళి జాబ్ చేయడం అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడే వాళ్ళు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ మనం ఎవరైనా జాబ్ దేనికోసం చేస్తారు చెప్పండి, బతకడానికి కదా. అదే ఇంటి ముందే చాలా వరకు కూరగాయలను పెంచడం జరుగుతుంది, ఎటువంటి రసాయన ఎరువుల్ని ఉపయోగించకుండా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల కూరగాయలు ఇంటి ముందు ఉన్నాయో. వీళ్ళు ఇక్కడ పండించిన పెసలు అన్నమాట.
ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా వచ్చాయంట, 40-50 బస్తాల వరకు వచ్చాయని ఇక్కడ ఈమె చెప్తున్నారు. ఇక్కడ కొన్ని కుటుంబాలు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎటువంటి సిమెంట్ని ఉపయోగించడం జరగదు. సున్నం, ఇసుకని ఎద్దుల సహాయంతో ఈ గానుగులో తిప్పి ఆ వచ్చిన మిశ్రమాన్ని ఇక్కడ ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తుంటారనమాట. ఇవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయి. శ్రీకాకుళంలో అయితే వీటిని రాతి గోళాలు అంటారు. ఇవి రాయితో ఇలా కుండీల్లాగా తయారు చేసుకుంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటాయి. ఇప్పుడు నేను పెసర పొలానికి వచ్చాను. ఇందాక మీకు చూపించాను కదా పెసలు ఎన్ని పండాయో. చూడండి మొక్క ఎంత హెల్దీగా ఉందో. ఇక్కడ ఎటువంటి పురుగు మందులు కూడా ఉపయోగించరు, రసాయన ఎరువులు, ఓన్లీ సహజ సిద్ధమైన ఎరువులు మాత్రమే ఉపయోగించి ఎంత బాగా పంటలు పండించుకుంటున్నారో చూడండి. మీరు ఇప్పుడు చెప్పండి, మన అందరికీ కూడా ఈ ఊరు అనేది ఆదర్శనీయము కాదు? అసలు ఈ ఇంటి కింద, అదే ఈ పాకల కింద ఉంటే అసలు మనకి వేడి తెలియట్లేదు, చాలా కూల్గా అనిపిస్తుంది. అందుకే వీళ్ళు ఎటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించకుండా, అదే ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ ఉపయోగించకుండా ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం వీటిని తుంగ చేపలు అంటారు. ఇవి అంటే ప్లాస్టిక్ కాదు, తుంగ అనే ఒక మొక్క నుంచి వచ్చే ఆ నార నుంచి తయారు చేసిన చేపలు అనమాట. చాలా కూల్గా ఉంటాయి వీటి మీద మనం పడుకుంటే. ఒకసారి చెప్పాలి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్ ఆది గౌరభక్తులు. తర్వాత ప్రతి పూస మీద ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి. ప్రతి పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ పూస హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అట్లా ఒక్కొక్క పూస మీద పూర్తి మంత్రం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈ చూపుడు వెళ్ళి తాకూడదు వాళ్ళని. ఇట్లా ఈ శరీరం చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అవుతారో 108 సార్లు అవుతుంది. ఇట్లా చేసుకుంటూ ఇట్లా వస్తారు కదా, 108 సార్లు అవుతుంది. అంటే ఒక మాల అయింది. ఇంకొక మాల చేయాలనుకుంటే అప్పుడు దీన్ని దాటకుండా తిప్పేసి మళ్ళీ రిటర్న్ రావాలి. అది ఇక్కడ వచ్చిన తర్వాత 2 మాల అవుతుంది. ఇంకో మాల చేయాలని మళ్ళీ తిప్పేసి అట్లా దీన్ని ఈ హెడ్ బీడ్ని దాటకూడదు. అందుకే ఇక్కడ మీకు చిన్న హోల్ ఉంటుంది. లోపల పెట్టేసి ఈ చిన్న హోల్ నుంచి ఫైనల్ బయటకు వచ్చేస్తాం. లోపల మీద జబ్బు అంటే ఈ చూపుడు వీళ్ళందరికీ మనం వేరే వేరే ఫాల్ట్స్ చూపిస్తాం కదా, ఇతను అట్లా అతను అట్లా అనేసి. అందుకే దీన్ని మన మన అహంకారంకి ప్రతినిధి ముక్తి.
ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంటుంది. ఎక్కడ కూడా తెల్ల బియ్యాన్ని ఉపయోగించరు, కేవలం దంపుడు బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. మనం బ్రౌన్ రైస్ అంటాం కదా, అలా వాళ్ళు దంచుకొని వాళ్ళే ఇంకా రోకలి, దంపుడు బియ్యాన్ని ఇలా అన్నిటినీ ఆ పూర్వకాలం మనం ఎలా అయితే మన పూర్వీకులు ఎటువంటి జీవన శైలిని ఉపయోగించే వాళ్ళో ఇక్కడ కూడా అలాంటి పద్ధతులే మనకు కనిపిస్తాయి. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ అనేవి ఇలా కనిపించవు, ఇస్త్రాకులు మాత్రమే కనిపిస్తాయి. ఇస్త్రాకులు తినగా అక్కడ పడేసి ఆ ఎరువుని పొలాలకు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్మా గ్రామంలో ఉన్న వర్ణాశ్రమంకి వచ్చాం. వర్ణాశ్రమం అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరికి ఏ కళ నచ్చితే ఆ కళని కానీ ఆ వృత్తిని కానీ నేర్పించడం అనేది నేర్పించే కళాశాల అన్నమాట ఇది. అందుకే దీన్ని వర్ణాశ్రమము కళాశాల అంటారు. ఇక్కడ కూడు గూడు గుడ్డకి ఎటువంటి లోటు లేకుండా, అంటే మన కడుపు నింపేందుకు, అంటే వస్త్రాలు ధరించడానికి, ఇంకా ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇంకా మన జీవనంలో ఎటువంటి వృత్తులైతే అవసరమో అవన్నిటికి కూడా అవన్నిటిని కూడా ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడున్న ఆహ్లాదకరమైన ప్రకృతి కానీ ఈ అందమైన ఇళ్ళల మధ్యన ఒక్క 2 రోజులైనా ఉంటే బాగుండేమో అన్న ఆలోచన వస్తుంది కదా. తప్పకుండా ఇక్కడ అలాంటి అవకాశం ఉందంట. నాకైతే అలా అనిపించి అడిగాను. ఉండొచ్చు అన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 గంటలకు లేచి బ్రహ్మముహూర్తం లేచి అన్నీ ఇంకా హారతి కానీ ఇంకా ఏవేవో చేస్తారంట. అదేంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే నాకు వీలైనప్పుడు ఒక 2 రోజులుండి అప్పుడు నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. అంటే నాకు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలాగ ఉంటుందో, ఆ చీకట్లో ఆ 2 రోజులు గడపాలని ఉంది. ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. సో మీకు కూడా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే చక్కగా ఉండొచ్చు. ఫోన్ ఏమి యూజ్ చేయకుండా, కరెంట్ లేకుండా, ఎటువంటి ఫ్యాన్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో, అప్పుడులో ఎలా ఉండేవాళ్ళో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. మీకు కూడా అలాగా ఉండాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు హ్యాపీగా. ఇక్కడ ఇల్లులు కట్టే విధానం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎటువంటి టైల్స్ కానీ గచ్చులు కానీ ఉండవు. ఇల్లు మట్టినే ఇలా ప్యాడ్తో అలికి పూర్వం రోజుల్లో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో అలా అన్నమాట. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉన్నాయి ఈ ఇల్లులు. అందుకే ఎటువంటి ఫ్యాన్, కూలర్, ఏసీలు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సరళ జీవనం, ఉన్నత చింతనం. ఇలా ప్యాడ్తో అలకడం వల్ల మీరు చూసారు కదా, ఇక్కడ డోర్ మ్యాట్ ఎంత బాగుందో. మనం గోన్ సంచులు ఉంటాయి కదా, అవే వీళ్ళ డోర్ మ్యాట్స్ అన్నమాట. ఇలా ప్యాడ్తో అలికి ఆ గచ్చులు లేకుండా ఇలా ఉండడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఎఫెక్ట్ కానీ చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది కదా ఆవు పేడతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఇక్కడ మామిడి పళ్ళు వేయడం అన్నమాట. గడ్డిలో ముగ్గేస్తారు వీళ్ళు. వీళ్ళు కరెంట్ ఉపయోగించరని చెప్పాను కదా, వీటిల్లో విప్ప నూనె కానీ ఆముదం నూనెతో కానీ దీపాలు వెలిగించి రాత్రి సమయం వీటి వెలుగులోనే గడుపుతారనమాట. 8:30 ఆ టైంకి నిద్రించడం అనేది జరిగిపోతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా న్యాచురల్ అంబ్రెల్లా, ఇది తాటాకులతో తయారు చేసింది.
ఒకప్పుడు ఇవి చాలా ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ ఊరు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.